అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా! ఏంటే, ఏమైంది? అర్జెంట్ పని పైన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా కట్ చేసింది చాలక. నువ్వు బావకి ఫోన్ చేసావా? అవును చేశాను. ఏంటి కలిస్తే ఏంటే? నిశ్చితార్థం చెడితే ఎవరికెవరు ఎదురుపడకూడదా? ఏరా, ఇంత జరిగినా మీ నాన్న మనసులో ఏముందని తెలిసినా నువ్వు మారవా? ఇప్పుడు నేనేం చేశాను నీ క్లాసు? క్లాస్ ఏంట్రా క్లాసు? తులసితో మళ్ళీ మాటలు మొదలెట్టావంటగా? నేనేమీ మొదలు పెట్టలేదు. మొదలు పెట్టకపోతే, నువ్వు సంధివ్వకపోతే ఆ పిల్ల ఫోన్ ఎలా చేస్తుంది? ఎందుకు చేస్తుంది? ఓ, తులసి ఫోన్ చేసిందని ఈ వెంకటలక్ష్మి గారు చెప్పారా? తులసి నీకు ఫోన్ చేసింది నిజమా కాదా? అమ్మా, ఫోన్ చేశాను అని నిజం చెప్పింది, కానీ నేను ఫోన్ ఎత్తలేదు అని నిజం చెప్పిందా? చెప్పలేదంటే చెప్పకూడదని కాదు బావా, ఆ విషయం చెప్పేలోపే నువ్వు వచ్చావు. అదమ్మా విషయం. అర్థమైంది కదా? సగం చెప్పి సగం చెప్పలేదు. నువ్వేమో ఇంట్రాగేషన్ మొదలు పెడతావు. కాస్త నన్ను నమ్మమ్మా. సర్లే, పండుగ వస్తుంది కదా, షాపింగ్ వెళదాం. పండుగ రోజున కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలి. పండుగ రోజు గుడికెళ్తే తులసిని చూడొచ్చు. బా, నువ్వు సూపర్ అమ్మా. అలాగే చేద్దాం. పండగ అద్దిరిపోవాలి. అందరూ మన ఇంటి వైపే చూడాలి. అమ్మా, దడదడలాడించేద్దాం. అమ్మా, ఫ్రెష్ చేస్తాను. దుర్గమ్మా, కారణం ఏముందంటావ్? దేనికి? వెంకటలక్ష్మి కంప్లైంట్ చేసిందని, అందుకే నువ్వు సీరియస్ అయ్యావని కూడా తెలుసు. అయినా ఆ హుషారేంటి, ఆ సంతోషమేంటి, అలా ఏలలేసుకుంటూ వెళ్ళడమేంటి? ఏమిటయ్యుంటుందంటావ్? నాకెందుకు ఆ తులసి మీద అనుమానంగా ఉందమ్మా. అనుమానమా? ఇద్దరి మధ్య ఏదో రాజీయో అంగీకారమో జరిగిందేమో అనిపిస్తోంది. రాజీ అంగీకారము ఏవీ ఉండుండవులేవే. ఇప్పుడేగా తులసి ఫోన్ చేసిందని చెప్పినా ఆన్సర్ చేయలేదు అని చెప్పాడుగా. వెంకటలక్ష్మి అవునని కూడా చెప్పిందిగా. ఇంకా అనుమానమేంటి? వాడు మన దారిలోకి వచ్చినట్టే, అంతే. కన్ఫర్మేనంటావా? అంతేనే, వాడు నా కొడుకు. అమ్మయ్యా, బతికిపోయాను. ప్రియా, జా, కచ్చడం అయిపోయింది. ఇదిగో ప్రియా, త్వరగా వంట చేయి, ఆకలిస్తుంది. ఇవిగోరా పండగ బట్టలు. తులసి, పొద్దు నువ్వు అమ్మవారి గుడికి వెళ్ళావా? వెళ్ళాను. అమ్మవారి గుడికా? ఏంటి ప్రియా, అమ్మవారి గుడికా అని అలా అడుగుతున్నావు? వెళ్ళకూడదా? శివాలయం దగ్గరకు నీ మందు కోసం వెళ్ళాను కదా, అప్పుడే అటెళ్ళొచ్చాను.
నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ప్రియా. ఏంటది? మీ వదిన నీ గురించే అమ్మవారికి మొక్కి అన్నదానం చేయించింది గుడిలో. ప్రియా గురించి మొక్కుందా? మరే మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు ప్రియ గుండె నొప్పి వచ్చి పడిపోయిందా? వీళ్ళ అన్నగారి నిర్వాకానికి ప్రియకి ఏ ప్రమాదం జరగొద్దని మొక్కుకుందట. వదినకి మన మీద ప్రేమ కలిగి మన వైపు అనుకూలంగా మారినందుకు సంతోషపడాలో, అన్నయ్యకి శత్రువులమైనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏమీ చేయొద్దు. మనం ఇలా ఉంటే చాలు. కొత్త ఇబ్బందులేమీ రావద్దని కోరుకో. ఏది కోరినా అలాగే జరగడం మన చేతుల్లో లేదుగా. ప్రియా, ఇంకా టాపిక్ వదిలే. సమయ అమ్మకేం చీర తెచ్చావు? నువ్వే చూడు. వావ్, కలర్ అదిరిపోయింది. ప్రియా, సూపర్ కలర్, బాలే ఉంది నీకు. సాంబే టేస్ట్. నా సంగతి వదిలే, నీకు తెచ్చినవి నచ్చాయో లేదో చూడు. ఈ నాన్న సెలక్షన్ నచ్చకపోవడం ఏంటి? హాయ్, సూపర్ గా ఉంది సాంబయ్య, అదిరింది. అర్జెంట్ పని పైన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా కట్ చేసింది చాలక, ఇప్పుడు ఎవరు ఏంటి ఏది నిజమని చెప్పడానికి వచ్చావా? చిలక గోరింకల్లా ఉన్నారు. తులసి నాకు ఫోన్ చేసింది. నేను వడ్డిస్తుంటే తను ఏమీ అనలేదు. అరే, వెళ్ళని కూడా వెళ్ళలేదు. ఆ ముసలావిడ మాట వింది, కానీ ఫైర్ అవ్వలేదు. అంటే తులసికి నా మీద సీరియస్ బ్యాడ్ ఒపీనియన్ లేదన్నమాట. కాస్త సాఫ్ట్ కార్నరే ఉన్నట్టుంది. అది అడ్వాంటేజ్ తీసుకుని ప్రొసీడ్ అయిపోవడం మేలు. అస్సలు మిస్ అవ్వకూడదమ్మా ఆదిత్య. అమ్మా దుర్గా భవాని, వచ్చే సంవత్సరానికి ఈ రోజు కల్లా పరిస్థితులన్నీ చక్కదిద్ది మా రెండు కుటుంబాల మధ్య మళ్ళీ సఖ్యత కుదిరేలా చెయ్యి. తులసి ఆదిత్యల పెళ్లి చేసి మాకు సంతోషాలు పంచు తల్లి. ఏమంటారండి? నా కోరిక న్యాయమైందేనా? కాదని ఎలా అంటాను ప్రియా?
పైగా తులసి నీకిచ్చిన మాట నెరవేరాలంటే అది జరగాల్సిందే కదా. దయగల తల్లి నీ కోరిక తప్పకుండా తీరుస్తుంది. ప్రియా, నువ్వు ఆ విషయంలో ఎలాంటి అనుమానం పెట్టుకోకు. సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు నేను ఆ ఇంటికి ఆదిత్యకు భార్యగా వెళ్తాను. ఆ అమ్మవారి ముందుండి చెప్తున్నాను. నీ నమ్మకమేంటో అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అసలేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ప్రియా, తులసికి ప్లాన్ వేయడం, అమలు చేయడం, పాటించడమే గాని చెప్పడం రాదు. తులసికి గెలిపే గాని ఓటమి తెలీదు. ఆత్మబలం గొప్పది, గెలిచి చూపిస్తుంది. ఇలా చెప్తే కాస్త ధైర్యంగా సంతోషంగా ఉంటుందానా? పోను పోను అన్ని నీకే తెలుస్తాయి. వద్దన్న వాళ్ల నోటితోనే కావాలనేలా చేస్తాను. సరే, ఇప్పుడు ఈ చర్చలన్నీ ఎందుకులే గాని టైం లేదు. గుడికెళ్దాం పద. ఆ పూల సజ్జిటి పద సంబయ్య, పద. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన ఘుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోటి గొడుగయింది నన్ను చేరి ఆకాశం, సన్నజాజి మడుగయింది నిండు భూమి నా కోసం. బావా, హ్యాపీ దసరా బావా. హ్యాపీ దసరా. బావా, ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నీ డ్రెస్ కూడా బాగుంది. దుర్గమ్మ, మంచి కాఫీ. బా వద్దులేవే. సరే. దుర్గమ్మ, దుర్గమ్మ అటు చూడు. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది సత్య. అవును, ఇంకేం లాభం లేదని అనుకున్నట్టున్నాడు. వాడెప్పుడూ ఇలాగే సంతోషంగా సరదాగా ఉండాలి. ఆ దేవుణ్ణి గట్టిగా మొక్కుకుని రావాలి. అరే, టైం అవుతుంది, పద. అమ్మా, 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 ఏంటమ్మా లేటు? త్వరగా బయలుదేరండి, అవతల పూజలు మొదలవుతాయి. మేమెప్పుడో రెడీరా. వెళదాం, పద పద. వీళ్ళని ఇలా వెంకటలక్ష్మితో సరదాగా ఉంటున్నాడు, మారినట్టే అన్న భ్రమలోంచి వెనకాల నేను చేసేయాలి. తులసి, పోలీసులున్నారేంటే? దర్శనం లేట్ అయ్యేలా ఉంది. పండగ రోజు, పైగా బ్రహ్మోత్సవాలు, ఎందుకుండదు? కాస్త లేటే అవ్వచ్చు. నువ్వున్నావుగా సాంబయ్య, నువ్వు డిపార్ట్మెంట్ వాడివిగా, వెళ్ళొచ్చులే. గుళ్ళో రికమెండేషన్ ఏంటి? ఈయన సత్తుకాలపు సత్తయ్య. ఎప్పుడూ ఇంతమంది ఉండరు, ఏదో విశేషమే ఉంది. పండగ విశేషం కదా. మినిస్టర్ గారు బయలుదేరారు. ఎవరిని ఎలా చేస్తున్నారు? మొత్తం అందరినీ ఆపండి, అలర్ట్ గా ఉండండి. అది విషయం. మినిస్టర్ గారు వస్తున్నారంట.
పండగ పూట మంచిదని ఆ దేవుడి దర్శనం చేసుకుందామని వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా తప్పేట్టు లేదు. జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. హ్యాపీ దసరా బాబాయ్. సేమ్ టు యూ తులసి. పోలీసోళ్ళు కదా, వాళ్ళు వెళ్తారులే. తులసి, మినిస్టర్ గారు వస్తున్నారని దర్శనం నిలిపివేశారు. వాళ్ళు వచ్చి వెళ్ళాకే ప్రవేశం. మేం కూడా వెళ్ళకూడదా బాబాయ్? ఎవరైనా ఆగాల్సిందే. స్ట్రిక్ట్ ఆర్డర్. మినిస్టర్ గారే స్వయంగా చెప్పారు ఎవ్వరూ ఉండకూడదని. ఏవో స్పెషల్ పూజలంట. పైగా సిటీ అంతా హై అలర్ట్ లో ఉంది. పోనీలేండి, అందరితో పాటే మనము నిలబడదాం. మినిస్టర్నైనా చూడొచ్చు. ఇక్కడ ఉండొచ్చా బాబాయ్? ఉండులే, నిన్నెవరొద్దంటారు? అయినా సాంబయ్య ఉన్నాడు కదా. ఆయన్ని చూస్తే అందరూ మమ్మల్ని ఇంకాస్త వెనక్కి నెడతారు. పాపం, నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లి ఈ అమ్మాయిదే. అంతా దుర్గమ్మ పని అయి ఉంటుంది. ఆ దుర్గమ్మన్ చూడు, హోదా చూపిస్తూ ఎంత వెక్కిరింపుగా చూస్తుందో ఆ తులసి వాళ్ళని. కమిషనర్ గారు భార్య కదా, ఆ మాత్రం ఉండదా? ఏంటి ప్రియా, దర్శనానికి వచ్చారా? దర్శనానికి కాదు, గుళ్ళో స్తంభాలు లెక్క పెడదామని వచ్చాం. మేము లెక్క పెట్టొస్తాం, మీరు వెళ్ళండి. ఇదిగో ఇదే ఈ పొగరే. తులసి, ఎందుకు లేవే, ఊరుకో. మరేంటి, దర్శనానికి వచ్చారా ప్రసాదానికి వచ్చారా అని ఆవిడ డాబు దర్పం ఎవరి మీద? ఆవిడ మనల్ని తీసుకుపోవడం ఏంటి, పోజులు కాకపోతే? కాసేపు ఆగాలమ్మా. నేను కమిషనర్ గారి భార్యని, ఇది కమిషనర్ గారి ఫ్యామిలీ. తెలుసమ్మా, కానీ మినిస్టర్ గారే చెప్పారు. వారు దగ్గరకు వచ్చేశారు. వారు వచ్చి వెళ్లేదాకా ఎవ్వరినీ అలౌ చేయొద్దని చెప్పారు. ఈవిడ జనాన్ని ముట్టితే దేవుడు ఈమెను ముట్టాడు. ఎంత దర్పం చూపించినా పక్కకు నిలబెట్టాడు. పద, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికత్తయ్యా? ఎక్కడికంటే ఇంటికి. ఎందుకు? తులసి నవ్వినందుకా? నోర్మయ్, లోపలికి పంపడం లేదు కదా. ఎవరో మినిస్టర్ వస్తున్నారట, సాయంత్రం వద్దాంలే, పదండి. అమ్మా, ఇక్కడి దాకా వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్తే పాపం తగులుతుందమ్మా.